Audio Jungle. ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విద్యా సంస్థల్లో కూడా విధిగా యోగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యా సంస్థల్లో కూడా యోగా టీచర్లు పెట్టేటువంటి మరి పరిస్థితి కూడా వచ్చింది. అనేక విద్యా సంస్థల్లో యోగా టీచర్స్ పెడతా ఉన్నారు. విద్యార్థులకు ప్రతి విధిగా యోగా నేర్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, కార్పొరేట్ కంపెనీలో కూడా యోగా కోసం సమయం ఇచ్చి యోగా చేయాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. మారుతున్నటువంటి మన జీవన విధానం ఇంతకుముందు చెప్పాను. మనం తీసుకునేటువంటి ఆహారం కావచ్చు, గాలి కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఇవన్నిటినీ మరి తట్టుకొని నిలబడాలంటే ఈ యొక్క పరిస్థితుల్లో యోగా ఒక్కటే మరి సమాధానం. దీనికి ఇంకో సమాధానం లేదు. ఇంత కూడా చెప్తుంటాను, మనకు హాస్పిటల్స్ అవసరం లేదు, మనకు డాక్టర్ అవసరం లేదు. మనకు డాక్టర్ మన యోగా. యోగా ద్వారానే మనకు అన్ని రకాల మరి సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి డాక్టర్ల కోసమో హాస్పిటల్ కోసమో ఎత్తుకాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అందరము ఉద్యోగస్తులం కావచ్చు, వ్యాపారస్తులం కావచ్చు, ఇంటి పని కావచ్చు, కానీ కొంత సమయం తీయాలి. నేను కూడా ప్రతిరోజు సమయం తీయాలనుకుంటాను, కానీ అనేక సార్లు మిస్ అవుతుంటాను. మార్నింగ్ 5 గంటలకి ఫ్లైట్ ఉంటుంది, మరి దిగగానే కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ రాత్రి ఒక్కొక్కసారి 2 గంటలకు 3 గంటలకు ఇంటికి చేరుకుంటాం. అయినప్పుడు కూడా మరి యోగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, చేయాల్సిన అవసరం విధి కూడా మనది. కాబట్టి ఇది మీకోసం కాదు, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ పిల్లల కోసం, లేకపోతే మీ తల్లిదండ్రుల కోసం, మన మంచి భవిష్యత్తు కోసం, మంచి ఆరోగ్యం కోసం, మంచి ఒక ఆరోగ్యమైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయడం కోసం, స్వాస్థ్య భారత్, ఆరోగ్యం అంటే మన కోసమే కాదు, ఒక మంచి భారతాన్ని నిర్మాణం చేయాలి. ఆరోగ్య భారత్ బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మన దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే, మన దేశ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నట్లయితేనే దేశం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. కాబట్టి దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి మనము చేసేటువంటి కార్యక్రమం ఏదైతున్నదో చాలా కమిట్మెంట్ తోటి మనం అందరం శిక్షణ తీసుకున్నాం. మనకు పెద్దలు శిక్షణ ఇచ్చారు, ఇస్తా ఉన్నారు. కాబట్టి దీనికి నేను ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి అనేక రోజులుగా నిర్వహిస్తూ ఈరోజు సర్టిఫికెట్స్ పూర్తి ఇచ్చి ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మరి కార్యక్రమం చేసినందుకు నేను పెద్దలందరికీ, ఎవరైతే శిక్షణ పొందినో, ఎవరైతే సర్టిఫికెట్ తీసుకున్నారో వాళ్ళందరి తరఫున కూడా, గురువులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఒక సర్టిఫికెట్స్తో పూర్తి కావద్దు, ఇది నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగాలని, నిరంతరము ఈ కార్యక్రమం కొనసాగాలని మన హైదరాబాద్ నగరం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి, దీని అవసరాన్ని గుర్తించి, జీవితంలో ఏ రకంగా మనం రోజువారీ కార్యక్రమాలు చేస్తామో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా యోగా మరి భాగస్వాములు అయ్యే విధంగా అందరము ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదృష్టవశాత్తు ఈరోజు మనకు ఆ రకమైనటువంటి ప్రధాని ఉన్నారు. ఆయన యోగాకు ఈరోజు ఇంకో అంబాసిడర్ అవసరం లేదు. యోగాకు ప్రపంచానికి ఒక అంబాసిడర్గా మన ప్రధానమంత్రిగా పనిచేస్తాము. యోగా అంబాసిడర్ ఎవరంటే ఈరోజు వరల్డ్లో మన భారత ప్రధానమంత్రి గారి అంబాసిడర్. కాబట్టి దానికి మనము సంతోషపడుతూ దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వం తరఫున కూడా మరి దీనికి సపరేట్ అయినటువంటి ఆయుష్ మంత్రిత్వ శాఖలో భాగస్వామ్యం చేసి, గతంలో హెల్త్ మినిస్ట్రీలోనే మరి ఆయుష్ ఉండేది. ఆయుర్వేద్ కానీ, ఇతర యునాని కానీ, మరి ఇతర అన్ని మరి హెల్త్ నుంచి దాన్ని విభజించి ఆయుష్ మంత్రిత్వ శాఖ చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖలో మోడీ గారు చేసిన తర్వాత సపరేట్ మినిస్టర్ చేయడం, సపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయుష్ భాగస్వామ్యం చేసి దాంట్లో యోగాను కూడా మరి ఈరోజు కలపడం జరిగింది.
యోగాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ సపరేట్ విభాగం ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇంకా చేయాలి, చేసిందే ఒకటి మాత్రమే, ఇంకా 99 కాలేదు. భవిష్యత్తులో తప్పకుండా చేయాలి. ఈరోజు యోగా టీచర్లకు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారతదేశానికి సంబంధించినటువంటి యోగా టీచర్లకు డిమాండ్ ఉంది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది కూడా. ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో లేకపోతే గవర్నమెంట్ కాలేజీలలో కాదు, గవర్నమెంట్ కార్పొరేట్ కంపెనీలు యోగా ఇన్స్ట్రక్టర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ దిశలో మనము పిల్లలను విద్యార్థులను కూడా ప్రోత్సహించి మరి వాళ్ళకు ఉపాధి అవకాశాలే కాకుండా మరి ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఆరోగ్య భారత్ నిర్మాణంలో మనమందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు పాల్గొనే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సహాయ సహకారాలు అందిస్తూ అలాగే నెక్స్ట్ మన ఒక సీనియర్ యోగా ఎన్ శివప్రసాద్ గారు సార్ ఇది అమృత గారు, మన యోగా టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే షీల్డ్స్ తీసుకున్నారో యోగా టీచర్స్ అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటోకి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా పిల్లల్ని మన మెరుపులు థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మీ అందరి